చిన్ని చిన్ని చేంజెసే కదా, అందుకనే నీకు పాయింట్లెస్ గా అనిపిస్తున్నాయా? పూర్తిగా అర్థం చేసుకోకపోతే ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. జపాన్లో World War II తర్వాత కైజన్ అనే ఒక రూల్ ని వీళ్ళు అప్లై చేశారు. అప్పుడు మొత్తం ఇండస్ట్రీస్ అంతా నాశనం అయిపోతే వాళ్ళు ఏం చేశారంటే కైజన్ ని అప్లై చేశారు. అంటే ప్రతిరోజు చిన్న చిన్న స్టెప్స్, ఒకటే రోజులో నాశనం అయిపోయినంత రీక్రియేట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా బిల్డ్ చేయడం వీళ్ళు ఏం చేయలేదు. ఎవ్రీడే కొంచెం కొంచెం వర్క్ చేసి దాన్ని మళ్ళీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో రీబిల్డ్ చేసుకున్నారు. సో డెఫినెట్లీ కైజన్ అనేది డే టు డే లైఫ్లో చాలా మందికి హెల్ప్ అవుతూ ఉంటుంది. నీ బ్రెయిన్ కూడా నువ్వు మోసం చేయొచ్చు, కానీ బేసిక్గా ఏదైనా ఒక పెద్ద చేంజ్ లైఫ్లో తీసుకురావాలంటే దానివల్ల వచ్చే భయాలు కానీ లేదా దాన్ని ఫాలో అవ్వడానికి కానీ మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. 2 రోజులు చేసి 3 రోజు ఆ పని ఆపని చెప్తుంటుంది అనమాట. కానీ అవే చిన్న చిన్న చేంజెస్ కొంచెం కొంచెంగా నువ్వు మొదలెట్టినప్పుడు ఇదేం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావట్లేదు కదా అని నీ బ్రెయిన్ దాన్ని మోసం చేసుకుని నీ ఫియర్స్ ని కనిపించేలా చేయకుండా అండ్ అలాగే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చేయకుండా చేస్తుందన్నమాట. దానివల్ల నువ్వు ఎవ్రీడే చేయడానికి ఇష్టపడుతుంటావు. మేబీ ఇది స్లో ప్రాసెస్ అయి ఉండొచ్చు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో దీని రిజల్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు. కొన్నిసార్లు లైఫ్లో ఒకటేసారి ఓవర్ ద టైంలో చేంజెస్ రావాలని ప్లాన్ చేసుకోకు. ఫాలో కైజన్ రూల్. ఎవ్రీడే చిన్ని చిన్ని స్టెప్స్ దట్ లీడ్స్ టు ఏ బిగ్ డ్రీమ్స్.